హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈ వీక్ అంతా మనం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి మాట్లాడుకొని బ్యాక్ టెస్టింగ్ కూడా చేశాము. బ్యాక్ టెస్టింగ్లో మనకి ఎంత మేరకు ట్రేడ్ తీసుకునే అవకాశం వస్తుందో అది చూసాము. ఇది మార్కెట్ అవర్స్ అయిపోయినాక మనం ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీయే. కాకపోతే లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఈ డైవర్జెన్స్ని ఐడెంటిఫై చేయాలంటే కొంచెం పేషెన్స్తో కూడుకున్న పని. ఏంటంటే మీరు క్యాండిల్స్ హైస్ లోస్ మ్యాచ్ చేసేటప్పుడు కింద ఆర్ఎస్ఐని కూడా మ్యాచ్ చేయడము నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈరోజు 11th ఆఫ్ జూలై ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అవర్స్లోనే మనకి ఇది హీరో మోటార్ స్టాక్ ఫ్రెండ్స్. మార్నింగ్ మనకి ఇక్కడ డైవర్జెన్స్ ఐడెంటిఫై అయింది, అది చూద్దాము. నిన్న మార్కెట్ క్లోజింగ్ అవర్స్లో ఈ పర్టికులర్ పాయింట్లో ఒక స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఎండింగ్ పాయింట్ ఈరోజు ఎన్ని గంటలకంటే మనకి 9:50 క్యాండిల్కి మనం మ్యాచ్ చేసుకున్నాము. ఇది మనకి అప్ ట్రెండ్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఆర్ఎస్ఐలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఐడెంటిఫై చేసినట్టయితే ఇక్కడ ఇది కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐ. ఇప్పుడు ఇదే మనము ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే హీరో మోటార్ స్టాక్లో చాలా మంచి ఫాల్ అయితే మనకి దొరికింది. దాదాపు 43-40 దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ మనకి 120 పాయింట్స్ యొక్క ట్రేడ్ అయితే దొరికి ఉండేది. మనం 120 పాయింట్స్ ఉండకున్నా ఒక 50 to 60 పాయింట్స్ ఉన్నా కానీ ఇది మంచి అమౌంట్ ఫ్రెండ్స్. మనం మండే నుంచి వేరే టాపిక్ మీద మాట్లాడుకొని దాని యొక్క బ్యాక్ టెస్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.